పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన చాలా బాగుండాలి, అనగా చక్కగా ఉండాలి, అనగా పరిశుద్ధంగా ఉండాలి. బుద్ధిహీనులు అర్పించే బలులు అనగా పరిశుద్ధత లేనివారు, మంచి ప్రవర్తన లేనివారే బుద్ధిహీనులు. అలాంటి బలులు అర్పించుట బహువ్యర్థము. వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు మనము చెయ్యకూడదు. కాబట్టి బలులు అర్పించేటప్పుడు కావచ్చు, మందిరానికి పోయేటప్పుడు కావచ్చు, మన ప్రవర్తన దేవునికి అనుకూలముగా, దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇంకా దేవుని మందిరములో మనము వినేవారముగా ఉండాలి. బలులర్పించుట కంటే దేవుని మాటలు వినడము ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి వినేవారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు బుద్ధిమంతునిగా, జ్ఞానవంతునిగా, బుద్ధిమంతురాలిగా, జ్ఞానవంతురాలిగా ఉందువుగాక. ఆమేన్.